ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ह्रीङ्कारासनगर्भितां नलसिखां सौं क्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तक पासमङ्कुशधरां प्रभूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसंहारिणी। ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. తెలుగు మాసాల్లో అయితే ఆషాఢ మాసం, ఇది చాలా ముఖ్యమైన మాసం. అమ్మవారికి విశేషమైన పూజలు ఈ మాసంలో మనం చేస్తాము. మన హైదరాబాద్ అంతా కూడా బోనాలు ఈ ఆషాఢ మాసంలో చేస్తారు. మొత్తం సిటీలో ఉన్న అన్ని అమ్మవార్లకి ఒక్కొక్క వారం ఒక్కొక్క అమ్మవారు చొప్పున ఈ బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ వాళ్ళందరికీ చాలా ముఖ్యమైన పండుగ అని చెప్పాలి. ఈ నెలంతా కూడా విశిష్టమైనటువంటి అమ్మవారి పూజలు మన హైదరాబాద్ మొత్తం జరుగుతూ ఉంటాయి. అందువల్ల అదే ఇంక వేరే పల్లెటూళ్ళల్లో కూడా ఆ గ్రామ దేవతకి ఈ ఈ ఆషాఢ మాసంలో నైవేద్యాలని, పూజలని, జాతరలని చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆషాఢ మాసం మనకి చాలా విశిష్టమైనదిగా చెప్పవచ్చు. ఈ జూలై నెలలో ఇది ఎప్పుడు మొదలు పడుతుందంటే జూన్ 25 అమావాస్య అవుతుంది. జూన్ 26 నుంచి మనకి ఆషాఢ మాసం మొదలవుతుంది. అది మళ్ళీ జూలై 25 వరకు ఉంటుంది. ఈ జూలై నెలలో మనకి ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఈ ఆషాఢ మాసం అమ్మవారి జాతరలు, 2 వారాహి నవరాత్రులు మొదలవుతాయి. మనకి అమ్మవారికి 3-4 రకాల నవరాత్రులు చేస్తున్నాము. అందులో ఇది వారాహి నవరాత్రి, గుప్త నవరాత్రులు అంటారు. ఈ వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు 9 రోజులు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం అమ్మవారిని విశేషంగా పూజించుకుంటాం ఈ 9 రోజులు కూడా. తరువాత 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఈ తొలి ఏకాదశి తోటి పండుగలు మనకి మొదలవుతాయి అన్నమాట. అంటే మనకి ఉగాది అయినాక ఇంచుమించు ఒక 2 నెలలు ఏ పండుగలు లేకుండా జరుగుతాయి. అక్కడ ఈ తొలి ఏకాదశి నుంచి ఇంక వరుసగా ఇది ఆషాఢం, తర్వాత శ్రావణం, భాద్రపదం గణపతిది, ఆశ్వేజ అమ్మవారిది, మళ్ళా కార్తీక మాసం అంతా విశేషము, తర్వాత దీపావళి, ఇలా వరుసగా పండుగలు జరుగుతూనే ఉంటాయి. అందువల్ల తొలి ఏకాదశి అందరూ కూడా చేస్తారు, చాలా బాగా ఉంటుంది కూడా. ఈ 9వ తారీఖుని గురుమౌఢ్యం, లాస్ట్ మంత్ 10వ తారీఖున మొదలైంది, జూన్ 10న మొదలైంది. ఇప్పుడు జూలై 9 తోటి గురుమౌఢ్యం త్యాగం అయిపోతుంది. అంటే 10వ తారీఖు నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత 10వ తారీఖుని ఆషాఢ పౌర్ణిమ, ఇది విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ రోజు గురు పూజ చాలా బాగా చేస్తారు. గురు పూజోత్సవం అని కూడా అంటారు ఈ ఆషాఢ పౌర్ణమిని. తర్వాత బోనాలు మనకి 26/6 నుంచి మనకి 24/7 తారీఖు వరకు, అంటే ఇంచుమించుగా ఒక నెలంతా ఈ బోనాలు జరుగుతాయి. తర్వాత 25/7 నుంచి 25 జూలై నెలలోనే మనకి శ్రావణ మాసం కూడా ప్రారంభం అవుతుంది. 25/7 నుంచి శ్రావణ మాసం ప్రారంభం. 29వ తారీఖున నాగపంచమి, అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళందరూ కూడా నాగపంచమి ఈ పంచమినే చేస్తారు. పుట్టకెళ్ళి పాలు పోయడము, నాగేంద్రుడి స్తోత్రాలు చదువుకోవడము, ఆ రోజు ఉపవాసం ఉండడము, ఈ నాగపంచమిని మనం చాలా శ్రద్ధగా చేసుకుంటాము. ఇది ఈ జూలై నెలలో వచ్చేటువంటి పండుగలు. ఇప్పుడు మనం జూలై నెల మాస ఫలితాలు చెప్పుకుంటాం.
తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. అయితే ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యను మనం లగ్నంగా చేసుకుంటే కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, వృషభంలో శుక్రుడు ఉన్నారు, మిథునంలో గురురవులు ఉన్నారు, కర్కాటకంలో బుధుడు ఉన్నాడు, సింహంలో కుజకేతువులు ఉన్నారు. అంటే కన్యా రాశికి వ్యయంలో 12లో కుజకేతువులు ఉన్నారు. అయితే ఈ కుజకేతువులు ఇద్దరు 2 పాపగ్రహాలు కనుక 2 కలిసి ఉండడం వల్ల కొంచెం ప్రజల్లో ఉద్రేకాలు, ఆవేశాలు పెరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా కుజుడు ప్రమాదాలకి, గొడవలకి, అగ్ని ప్రమాదాలకి, యాక్సిడెంట్స్కి, ఇంకా వీటన్నింటికి కూడా కారకుడు. అందువల్ల కుజుడు కేతువు కలిసి ఉన్నారు కనుక దేశ గోచారానికి ఇది మంచిది కాదు. వ్యక్తిగత గోచారానికి ఒకవేళ ఎవరికైనా ఈ 2 కూడా పాపగ్రహాలు 2 కూడా ఎఫ్లిక్షన్లో ఉంటే వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి కనుక కొంచెం ప్రజలందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో మన స్టవ్లు అవి చూసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రజలకి విన్నపం. ఇక ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఇంట్లో కొంచెం మార్పులు జరుగుతాయి. అది ఏ రకమైన మార్పులు అనేది వాళ్ళ ఇంటికి సంబంధించి ఉంటుంది. కాకపోతే కొంచెం మార్పులు అయితే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది. కొంచెం ఇదివరకటి మీద కొంచెం ఆర్థికంగా కానీ ఇంకే రకంగా అయినా సరే కొంచెం బలం పుంజుకోగలుగుతారు. కొంచెం తట్టుకొని నిలబడగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. కుటుంబంలో మనుషులకి పర్వాలేదు, మనం అభివృద్ధి చెందుతున్నాము అనేటటువంటి ధైర్యం వస్తుంది. ఇంకా మీ బంధుమిత్రుల ద్వారా మీకు ఒక మంచి శుభవార్త వినేటటువంటి అవకాశం చాలా ఉంది. అందువల్ల ఆనందంగా కూడా మీరు ఉంటారనమాట. ఇక ఈ రాశిలో ఉన్న వాళ్ళకి మంచి పదవులు వస్తాయి. ఈ నెల చాలా బాగుంది వీళ్ళకి. ఇలా మంచి పదవులు, సంఘంలో గౌరవం పెరగడము, అంతేకాకుండా సంఘంలో మీకు పురస్కారాలు దొరుకుతాయి, మీకు సన్మానాలు జరుగుతాయి. ఇది ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ సన్మానాలు, పురస్కారాలు వచ్చే అవకాశం చాలా ఉంది. మీకు మంచి గౌరవం దొరుకుతుంది. దీనివల్ల సమాజంలో మీ మాటకి మీకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అందువల్ల మీకు మంచి పారితోషికాలు కూడా లభించే అవకాశం ఈ రాశి వారికి చాలా బాగుంది. అందువల్ల మీరు మీ తెలివితేటలతోటి సంఘంలో గౌరవ ప్రతిష్టలు, మీ పేరు ప్రతిష్టలు, మీ కీర్తి పెంచుకోగలిగే అవకాశం మీకు చాలా బాగా ఉంది. ఈ రాశి వారి ఈ నెల జూన్ 26 నుంచి జూలై 4వ తారీఖు వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఇప్పుడు అమ్మవారి మనం 3-4 రకాల నవరాత్రులు చేసుకుంటాము. అందులో ఇదొక ఆషాఢ మాస స్పెషల్ అనమాట. ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అమ్మవారిని వారాహి స్వరూపంలో పూజించుకుంటాము. వారాహి నవరాత్రులు ఆనవాయితీ ప్రకారం ఇంట్లో ఆచారం ప్రకారం చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ అలా ఆనవాయితీ లేకుండా లేని వాళ్ళకి కనీసం ఈ 9 రోజులు లలితాదేవిని అష్టోత్తరంతోనూ సహస్రంతోనూ పూజ చేసి అమ్మవారికి పండో ఫలమో నైవేద్యం పెట్టడము, దేవాలయ సందర్శనం చేయడము, అంతేకాకుండా చేయడం చాలా మంచిది. ఇంకా ఈ నెలంతా బోనాలు జరుగుతాయి. ఇది మన తెలంగాణ ప్రజలందరికీ బోనాలు చాలా విశేషమైన పండుగ. ఇది మన తెలంగాణలోనే తప్ప ఇంకెక్కడా జరగదు ఈ బోనాల పండుగ అనేది. అందువల్ల ఇది చాలా బాగా చేసుకుని అమ్మవారి కృపకి పాత్రలవుతారని, ఇంకా దీనివల్ల మీకు ఇదే మంచి పరిహారం అని అమ్మవారి పూజ విశేషంగా ఈ నెలలో చేయడమే ముఖ్యమైనది. ఇక ఈ నెల జూలై 9 తర్వాత గురుమోడం త్యాగం అయిపోతుంది. జూలై 10 నుంచి ముహూర్తాలు ఉంటాయి, శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఇక రాసుల సంచారం అంటే రవి ప్రస్తుతం మిథునంలో గురువుతో కలిసి ఉన్నారు. ఆయన జూలై 16న మిథునం నుంచి కర్కాటకంలోనికి వస్తారు. అట్లాగే వృషభంలో ఉన్న శుక్రుడు మిథునంలోకి జూలై 26న వెళ్తారు. సింహంలో ఉన్న కుజుడు 29వ తారీఖున సింహం నుంచి కన్యలోనికి వస్తారు. అందువల్ల సింహరాశి వాళ్ళు
కన్యా రాశి వాళ్ళు ఇద్దరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇవి ఈ రాశి వాళ్ళు ఈ నెలలో గ్రహ సంచారం.